హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు చూసుకున్నట్టయితే చూడండి, టోటల్ పిఎన్ఎల్ 1K 1000 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ చూడండి ఆర్డర్స్లో చూసుకున్నట్టయితే మనం కంప్లీటెడ్ 6 అంటే నేను ఈరోజు 3 ట్రేడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది బై సెల్ 62 దగ్గర బై చేసి 59 దగ్గర సెల్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ లాస్ అయింది 200. తర్వాత మళ్ళీ 63 దగ్గర బై చేసి 79 దగ్గర ఆల్మోస్ట్ 80 దగ్గర సెల్ చేశాను. దీంట్లో మనకి అరౌండ్ 1000 రూపీస్ దాకా ప్రాఫిట్ వచ్చింది. సో మళ్ళీ ఒక ట్రేడ్ తీసుకున్నాను, బట్ చూడండి 72 దగ్గర తీసుకొని 74 దగ్గర సెల్ చేశాను. ఒకసారి మనం చార్ట్ చూసుకున్నట్టయితే ఈరోజు లాస్ట్లో చాలా పెద్ద ర్యాలీ వచ్చింది. అసలు మంత్లీ ఎక్స్పైర్ రోజు ఇలాంటి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి మంత్లీ ఎక్స్పైర్ రోజు వస్తూ ఉంటుంది. మార్నింగ్ నుంచి పెద్దగా మూమెంట్ ఏం లేదు, కాకపోతే ఇక్కడ 130కి వన్ సైడ్ మూవ్ వచ్చేసింది కంప్లీట్గా. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ నేను 1 మినిట్లో చూపిస్తాను మీకు. సో 1 మినిట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రీవియస్ ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది కదా, ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నా, బట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా ఈ క్యాండిల్లో. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంటర్ అయిపోయి, సో ఈ డే హై వరకు టార్గెట్ పెట్టుకున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చేంత వరకు మనకు నేను ఓటీఎం పర్చేజ్ చేశాను. చూడండి ఇక్కడ 59 రూపీస్, ఇక్కడ ఓటీఎం ఈరోజు క్యాపిటల్ తక్కువ ఉంది. సో ఓటీఎం పర్చేజ్ చేసి, ఓటీఎం కాబట్టి పెద్ద ప్రైస్ మూమెంట్ ఉండకపోవచ్చు అని పర్చేజ్ చేసిన, బట్ ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నా, ముందే ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మనకు ముందు ప్రీవియస్ లాస్ అయిన 200 రూపీస్ కవర్ అయిపోయి మళ్ళీ ఒక 900 వరకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయాను. సో ట్రేడర్స్, నేను ఇక్కడ ఎలా ఎంటర్ అయ్యాను, ఎలా ఎగ్జిట్ అయ్యాను అనేది ఈ స్కాల్పింగ్ సిరీస్ గురించి ఇంకా ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో 5000 క్యాపిటల్తో మండే నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫ్రెష్గా. సో 5000 క్యాపిటల్ని నా టార్గెట్ వచ్చేసి ఫస్ట్ 10,000 రీచ్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ చూద్దాము. సో 5000 క్యాపిటల్ను 10,000 చేయడానికి మనకు ఎన్ని డేస్ పడుతుందో ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను మండే నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ.